టెర్రరిస్టులు చొరబడ్డారని భయపడ్డారు. నరహంతక ముఠా నక్కిందేమోనని కలవరపడిపోయారు. పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో దిగిపోయారు. అత్యాధునిక ఆయుధాలతోటి ఆక్టోపస్ కమాండాలను స్పాట్కు తీసుకొచ్చారు. లోపల ఏం జరుగుతుందో బయట ఎవరికీ తెలియలేదు. కొన్ని గంటల తర్వాత సస్పెన్స్కు తెరపడింది. డమ్మీ తుపాకులతో ధమ్కీ ఇచ్చిన డెకాయిట్ గ్యాంగ్ అది. ఓ వ్యాపారింట్లో దోపిడీకి మరో వ్యాపారి వేసిన స్కెచ్. క్రైమ్ కహానీలో కనీ విని ఎరుగని ఒక కొత్త ఎపిసోడ్ ఇది. గన్స్ తో డెకాయిట్ గ్యాంగ్ రౌండ్ చేసిన పోలీస్ ఫోర్స్. 3 గంటల ఆపరేషన్. చిత్తూరులో ముఠా ఆటకట్టు. చిత్తూరు గాంధీ రోడ్ ఉదయం 6:30 గంటలకే ఆ ఏరియాను రౌండ్ చేశారు పోలీసులు. దీంతో ఏం జరిగిందో ఏం జరుగుతోందో తెలియక స్థానికుల్లో అయోమయం. కాసేపట్లోనే పెద్ద సంఖ్యలో గుమిగూడారు పబ్లిక్. పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ లోకి 6 దుండగులు చొరబడ్డారన్న సమాచారం అందగానే క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఎలాగోలా దుండగుల దాడి నుంచి తప్పించుకున్న ఆ షాప్ యజమాని చంద్రశేఖర్ అటాక్ చేసిన గ్యాంగ్ దగ్గర గన్స్ ఉన్నాయని చెప్పడంతో కొన్ని గంటల పాటు అక్కడంతా అటెన్షన్. పోలీసుల ఆపరేషన్ మొదలైంది. స్థానికులు వారికి సహకరించారు. షాప్లోకి వెళ్లేందుకు పోలీసులు 3 గంటల పాటు శ్రమించారు. అప్పటికే స్థానికుల సహాయంతో 3 అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల హడావిడి చూసి భయంతో భవనంపై నుంచి దూకి మరో దుండగుడు గాయపడ్డాడు. కిడ్స్ వరల్డ్ షాప్ లోకి ఉదయం చొరబడ్డ 6 దుండగుల్లో 2 లోపలే ఉన్నట్లు తెలియటంతో పోలీసులు వెంటనే లోపలికి వెళ్లలేకపోయారు. దుండగులను ప్రతిఘటించి యజమాని చంద్రశేఖర్ బయటికి రావడంతో ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా ఆపరేషన్ ని పర్యవేక్షించారు. ఆపరేషన్ సక్సెస్. దోపిడీ దొంగలంతా దొరికిపోయారు. దుండగుల నుంచి డమ్మీ తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మినీ వ్యాన్ లో ఉదయాన్నే షాప్ దగ్గరికి చేరుకున్నారు ఆలీబాబా 1/2 డజన్ దొంగలు. ఐడిబిఐ ముందే మినీ వ్యాన్ ని పార్క్ చేసి దర్జాగా పైకి వెళ్లారు. కిడ్స్ వరల్డ్ షాప్ పక్కనే ఐడిబిఐ బ్యాంక్ ఉండడంతో దుండగుల టార్గెట్ ఏమై ఉంటుందా అన్న దానిపై పలు కోణాల్లో ఆలోచించారు పోలీసులు. తర్వాతే అర్థమైంది ఆ ముఠా టార్గెట్ షాప్ యజమాని చంద్రశేఖర్ అని. వ్యాన్ నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు షాపులోని ఉండిపోయిన 2 వ్యక్తుల కోసం ఆపరేషన్ కొనసాగించారు. ఆక్టోపస్ బలగాలను కూడా రంగంలోకి దింపారు. చివరికి చంద్రశేఖర్ కు చెందిన 3 అంతస్తుల భవనంలో ఉండిపోయిన 2 పట్టుకొని కిందకి తీసుకొచ్చారు. హిందీ, తెలుగు మాట్లాడుతున్న దుండగుల నుంచి క్లూ రాబట్టిన పోలీసులు చిత్తూరులోని ఒక ఫర్నిచర్ షాప్ యజమాని ఈ దోపిడీకి స్కెచ్ వేసినట్లు గుర్తించారు. చంద్రశేఖర్ బిల్డింగ్ కి ఫర్నిచర్ సప్లై చేసిన సుబ్రహ్మణ్యమే సూత్రధారి అని నిర్ధారించుకున్నారు. ఫర్నిచర్ షాప్ నిర్వాహకుడితో పాటు ఈ ఘటనతో 7 సంబంధం ఉన్నట్లు తేల్చారు. దుండగుల్లో 3 అనంతపురం జిల్లా ఎరుకుల రామాపురానికి చెందినవారు, మరో 3 నంద్యాలకు చెందినవారుగా గుర్తించారు. చిత్తూరులో ఎస్ఎల్వి ఫర్నిచర్ షాప్ నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంతో పాటు మరో 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు తప్పించుకున్న 2 కోసం గాలిస్తున్నారు. పుష్ప కిడ్స్ షాప్ యజమాని చంద్రశేఖర్ ని సుబ్రహ్మణ్యం ఎందుకు టార్గెట్ చేశాడన్నదే కీలకంగా మారింది. 2 మధ్య లావాదేవీలపై ఆరా తీసిన పోలీసులు కర్నూలు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం నేర చరిత్రపై దృష్టి పెట్టారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతోనే చంద్రశేఖర్ ని టార్గెట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఒక 2 నా దగ్గరికి వచ్చారు. నేను నా శక్తి కొద్దీ వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేసినాను. వాళ్ళు 2 వచ్చి నన్ను తోశారు. తోసినప్పుడు ఇక్కడ గాయమైంది. గాయమైన తర్వాత వాళ్ళు కత్తి తీసుకొచ్చి నాకు మెడ మీద పెట్టారు. మెడ పెట్టినప్పుడు నేనేం చేశానంటే ఈ చేత్తో ఆ కత్తిని గట్టిగా పట్టుకొని తోసేశాను. తోసిన దానివల్ల నా చేతికి గాయమైంది. ఆ తర్వాత ఇక్కడ కొట్టేసరికి నేను గట్టిగా మాట్లాడి ఫైట్ చేసేసరికి ఎంతమంది 6 మంది అందరూ వచ్చేసారు నా దగ్గరికి. చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి 7 కలిసి స్కెచ్ చేశాడు సుబ్రహ్మణ్యం. ఉదయం చంద్రశేఖర్ ఇంటికి ఆ ముఠాతో పాటు వెళ్లిన సుబ్రహ్మణ్యం డమ్మీ గన్నుతో బెదిరించాడు. తెలిసిన వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ వారిని నెట్టేసి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చి తాళం వేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దుండగులను ప్రతిఘటించే క్రమంలో చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. వాళ్ళు వచ్చి 4 ఏకదమ్ముగా వచ్చేసినారు. చుట్టూరు ఇక్కడ నిల్చుకునే ఉంటాను ఇట్లనే. ఒకరు వచ్చి గొంతు పట్టేసినాడు. గొంతు పట్టేసి చాలా ప్రెస్ చేసినాడు. ఒకడు షోల్డర్ పట్టుకుంటారు, నన్ను వదలండి అని అరుస్తాను. ఒకడు టేప్ వేసేకి ట్రై చేస్తాడు. వదలండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. ఇది ఒక్కటే చెప్పినాను. గట్టిగా అరిచినాడు. నా వల్ల ఇంతవరకు గట్టిగానే అరిచినాను. మళ్ళీ నా సౌండ్ వినేసి మా అమ్మగారు అక్కడి నుంచి గొంతు చూసి వీళ్ళు 2 అక్కడికి వెళ్ళిపోయినారు. నన్ను ఫస్ట్ నైఫ్ పెట్టుకునేసి ఇక్కడ గోల్డ్ క్యాష్ తెచ్చియండి అన్నారు. మళ్ళీ కూర్చోబెట్టినారు. ఇట్లా ఎవరు మీరు, పోలీసు వాళ్ళు ఉన్నారు అవి ఇవి చెప్పగానే అట్లా కొంచెం లూజ్ అయ్యింది. వాళ్ళని మా నాన్నగారిని కొట్టుకుంటూ అట్లా వెళ్ళినారు. నేను ఎస్కేప్ అయిపోయాను. కింద వచ్చి అరియడంతో
వాళ్ళు స్టెప్స్ మీద వెళ్ళిపోయారు. చిత్తూరులో పట్టపగలు జరిగిన ఈ దోపిడీ డ్రామా తీవ్ర సంచలనం సృష్టించింది. దుండగులు ఎవరికీ హాని చేయకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. 5గురిని అదుపులోకి తీసుకొని సూత్రధారితో పాటు ముఠాలోని మరో దుండగుడి కోసం వేట మొదలుపెట్టారు.